కథ పేరు అద్భుత లోకం. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. 2 రోజుల నుండి అంతరిక్షంలోకి వెళ్ళి సాంకేతిక కారణాల వల్ల 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి వచ్చిన శ్రీమతి సునీత విలియమ్స్ గురించి అన్ని ఛానల్స్ వారు చెప్తుంటే అది చూసిన నాకు ఒక స్త్రీగా చాలా గర్వంగా అనిపించింది. ఎంతో కాలంగా ఎన్నో సాంప్రదాయాల పేరుతో, ఆచారాల పేరుతో స్త్రీని ఇంటికి మాత్రమే పరిమితం చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం మాత్రమే ఆమె జీవిత ధ్యేయం అన్నట్లు, అలా ఉంటేనే స్త్రీకి గౌరవం, అలా ఉన్న స్త్రీ మాత్రమే ఉత్తమ ఇల్లాలు, కుల స్త్రీ అని నూరిపోసి అదే నిజమేమో అని నమ్మేంతలా చేసిన ఈ పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి ఆడపిల్లలు ఇప్పుడు గడప దాటి బయటికి వచ్చి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ మగవారికి సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నా స్త్రీ రక్షణ విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాం. విదేశాల గురించి పక్కన పెడితే వేదభూమి, పుణ్యభూమి, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడితే అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని సూక్తులు చెప్పే మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. స్త్రీల రక్షణ విషయంలో ప్రమాదకరమైన దేశాలలో మన దేశం పేరు కూడా ఉండడం మనకెంతో అవమానకరం. మన దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది అంటే నమ్మగలమా? కానీ ఇది పచ్చి నిజం. ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన నాడే దేశానికి అసలైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అర్ధరాత్రి మాట అట్టుంచి పట్టపగలు కూడా ఒక ఆడది సురక్షితంగా నడవగలిగే పరిస్థితులు ఇప్పటికి కూడా కనిపించడం లేదు. ఉదయం లేవగానే పత్రికల్లో, టీవీ న్యూస్లో ఎక్కడో ఒక చోట స్త్రీలపై జరిగే అత్యాచార వార్తలే కనపడుతున్నాయి. ఎవరినీ నమ్మలేని పరిస్థితి. 6 ఏళ్ల పసిపిల్ల నుండి 60 ఏండ్ల ముసలావిడ వరకు ఎవరికీ భద్రత లేదు. ఆటో వాడిని నమ్మి స్కూల్కి పంపించాలి అంటే భయం, తెలిసిన వారు కదా అని నమ్మి ఇంట్లో ఉంచాలి అంటే భయం, స్కూలుకి వెళితే మగ టీచర్ల భయం, ఆఫీసుల్లో బాసుల భయం, బస్సులలో వీధుల్లో అల్లరి మూకల భయం, ఇలా అడుగడుగునా భయం భయం భయం. ఇవన్నీ దాటుకుని మొండిగా ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు పోతున్నా, ఏం చేసినా ఎలా ఉన్నా అన్నిటికీ ఆంక్షలు మళ్ళీ ఆడపిల్లలకే. ఇదెక్కడ న్యాయం? ఆడపిల్ల అంటే ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా నవ్వకూడదు, ఇలాగే డ్రెస్ చేసుకోవాలి, ఇలాగే ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇన్ని గంటలలోపు ఇంటికి రావాలి, ఇలా ఎన్నో ఆంక్షలు. మరి ఇవన్నీ మగవారికి ఉండవెందుకు? ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు కాబట్టి, వాళ్ళు ఎలా ఉన్నా చెల్లుతుంది కాబట్టి. ఎంత వయసున్న ఆడవారైనా సరే మగ మనిషి తోడు లేనిదే బయటికి పంపరు. అదేమంటే మీకోసమే, మీ రక్షణ కోసమే అంటూ ఆడవారిని ఉద్ధరించినట్లు మాట్లాడతారు. అసలు అర్థం కాని విషయం ఏమిటంటే ఆడవారికి ఎవరి నుండి ప్రమాదం, వారిని ఎవరి నుండి కాపాడాలి? ఇది అందరికీ తెలిసిందే. ఆడదానికి ప్రమాదం మగాడి నుండే అంటే ఆడవారిని మగవారి బారి నుండి మగవారే రక్షిస్తున్నారా? ఇదేం విచిత్రం? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ప్రతి మగవాడు ఒక తల్లికి కొడుకే, ఒక చెల్లికి అన్నే, ఒక బిడ్డకు తండ్రి. అలాంటప్పుడు పరాయి ఆడదానిలో వారు ఎందుకు తల్లిని, చెల్లిని, బిడ్డని చూడలేకపోతున్నారు? పరాయి ఆడదాన్ని కామదృష్టితో, కామ వాంఛతోనే ఎందుకు చూస్తున్నారు? ప్రతి స్త్రీలో తల్లిని, చెల్లిని, బిడ్డని చూడగలిగితే ఇన్ని అరాచకాలు, ఇన్ని బలాత్కారాలు, ఇలా ఎంతోమంది స్త్రీల ఆక్రందనలు మనకు వినిపించేవి కావుగా. స్త్రీని పూజించనక్కర్లేదు, సాటి మనిషిగా చూస్తే చాలుగా. మగవారి మనసులో మార్పు వస్తే, మగవారి చూపులో మార్పు వస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఆడపిల్లకి రక్షణ పేరుతో వేసిన సంకెళ్ళు తొలగుతాయి. సృష్టిలో అన్ని జీవరాశులలాగే ఆడపిల్ల కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది. ఇదంతా జరిగే పనేనా? లేక ఇది కేవలం నా భ్రమేనా? ఏమో. అంతరిక్షంలో కూడా మగవారు లేరు కాబట్టి 9 నెలలైనా సునీత విలియమ్స్ అంతరిక్షంలో సురక్షితంగా గడిపి క్షేమంగా భూమికి చేరగలిగింది. అక్కడ కూడా మగవారు ఉండి ఉంటే ఆమె క్షేమంగా రాగలిగేదేనా? ఏమో మరి. ఈ సమాజం మారదా? ఈ సమాజంలో ఆడదాని పరిస్థితి ఇంతేనా? అసలు లోపం ఎక్కడుంది? మగపిల్లల పెంపకంలోనా, మన వ్యవస్థలోనా, సమాజంలోనా, ప్రభుత్వంలోనా, చట్టంలోనా? ఎక్కడుంది లోపం? ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలతో తలంతా బరువెక్కింది. జవాబు లేని ప్రశ్నలతో మనసంతా గందరగోళంగా తయారైంది. అంతా అయోమయంగా అనిపించింది. ఇంకా ఇలా ఆలోచిస్తున్న నాకు ఎప్పుడు నిద్ర పట్టింది. అలా నిద్రపట్టిన నాకు ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో అంతరిక్షంలో ఒక అద్భుత లోకం కనిపించింది. అందరూ అనుకునేట్టు అక్కడ రాళ్ళు రప్పలు లేవు సుమా. ఎక్కడ చూసినా రంగురంగుల పూల తోటలు, జల రాలే జలపాతాలు, తీయని పండ్ల రసాలు, ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం. అక్కడ ఉన్నదంతా ఆడవాళ్లే.
ఎక్కడా ఒక్క మగ పురుగు కూడా కంటికి కనిపించలేదు. ఆడవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఎవరిలోనూ చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు, భయం అంతకంటే లేదు. అందరికీ వింతగా రెక్కలున్నాయి. వాటితో అందరూ స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నారు. వారిని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. అంతలో సిగలో రంగురంగుల పూలు పెట్టుకుని మెడలో రోజాపూల మాలలు వేసుకున్న ఒక దేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు అందమైన లోకంలోకి నవ్వుతూ స్వాగతం పలికింది. నాకు కూడా రెక్కలను ప్రసాదించి ఇంక మీదట నువ్వు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ అందమైన లోకంలో హాయిగా ఎటువంటి భయం లేకుండా విహరించమని, ఆనందంగా ఉండమని చెప్పి మాయమైంది. పట్టరాని సంతోషంతో అలా అలా ఎగురుతూ అక్కడ ఉన్న అందరినీ పలకరిస్తూ ఉండగా నా ఆనందాన్ని భగ్నం చేస్తూ అలారం మోగడంతో ఈ లోకంలోకి అలారం ఎలా శబ్దం వచ్చిందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకోసారి అలారం మోగడంతో నా కళ చెదిరింది. అంతటితో నా అందమైన అద్భుత లోకం కూడా మాయమైపోయింది. శుభం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.